హాయ్ అండి, సీఎం కిచెన్కి స్వాగతం. నేను మీ దివ్య. ఈరోజు చేయబోయే రెసిపీ మా నాన్నమ్మ వాళ్ళు చేసే చేపల ఇగురు అండి. మనమైతే ఇప్పుడు గ్రేవీ కర్రీ అంటాం, కానీ వాళ్ళైతే అప్పుడు ఇగురు అని అనేవాళ్ళండి. ఈ చేపల ఇగురు ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసేస్తారండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది, అంత సింపుల్గా చేసేయచ్చు. నేను ముందుగా 1 కిలో చేపల్ని తీసుకున్నానండి. పసుపు, కొద్దిగా ఉప్పు వేసి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను. మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి, చాలా బాగుంటాయి. ముక్కలు అయితే ఈడిపోకుండా అలానే ఉంటాయండి. ఇలా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్ని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే పెట్టుకోలేదు, మీరైతే ఖచ్చితంగా పెట్టుకోండి. తర్వాత చేపల ఇగురు కోసం మనం మసాలా తయారు చేద్దామండి. ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1 ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్కని వేసుకొని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత 1 టమాటాని కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే బిర్యానీ మసాలా అండి, అంటే బిర్యానీ దినుసులన్నీ ఉంటాయి కదా, పువ్వు, మొగ్గ, లవంగాలు, అలాగే యాలకులు, దాల్చిన చెక్క, వీటన్నిటిని నేను పొడి చేసుకున్నానండి. ఇలా చేసుకున్న ఈ పొడిని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇలాంటి పొడి మీ దగ్గర లేకపోతే బిర్యానీ మసాలాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత స్టవ్ పై కళాయి వేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. నాన్ వెజ్కి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. ఈ 2 కొద్దిగా ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. వీటన్నింటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని పోపులో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఈ మసాలాని వేసుకుంటున్నాను. మసాలా కూడా బాగా పోపులో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నానండి. పూర్వకాలంలో అయితే టమాటాకు బదులు చింతపండు వేసేవాళ్ళండి. మీకు ఇష్టమైతే కొద్దిగా చింతపండు వేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపల్ని వేసుకుంటున్నాను. ఈ పోపులో ఈ చేపల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. స్లోగా ఇటు నుంచి అటు టర్న్ చేసుకొని చేప ముక్కలు ఈడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటున్నాను. మీరు ఫ్రిడ్జ్లో పెడితే మామూలుగా కలిపేసినా సరే ఏమీ అవ్వండి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక మీ గ్రేవీకి సరిపడే అంత వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మా అమ్మమ్మ చెప్పే ఒక చిన్న సామెత మీకు చెప్తానండి. ఇప్పుడు సామెత ఎందుకు అనుకుంటున్నారా? వినండి. చేప ఉడికి చెడింది, మాంసం ఉడక్క చెడింది అని ఒక సామెత ఉందంట. అంటే చేపలు ఎక్కువ ఉడికితే పోతాయి, అలాగే మాంసం ఎక్కువ ఉడకకపోతే పోతుంది అని. అలా అని చెప్తున్నానంటే చేపలు ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఈ విధంగా వాటర్ వేసాక కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా తక్కువ వేసుకొని ఉడికించుకోవాలి. పోపులోనే చేపలు ఫ్రై అయిపోతాయి, ఆల్మోస్ట్ ఉడికిపోతాయి కూడా. గ్రేవీ కోసం కాసేపు ఉడికించుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే కొద్దిగా గరం మసాలా వేసుకోండి, నేనైతే వేసుకోవట్లేదు. తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి చేపల ఇగురు రెడీ అయ్యింది. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సీఎం కిచెన్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.